అధికారి మారిన జవాబు మారలేదు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావును విచారిస్తూ ఉన్నారు. మొన్ననే సజ్జనార్ గారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు కావడం జరిగింది. దానిలో 9 మంది కీలకమైనటువంటి అధికారులు కూడా ఉండడం జరిగింది. సో ఈరోజు నిన్నంతా కూడా అధికారులు అందరూ కూడా వచ్చి ప్రభాకర్ రావును ఇద్దరిద్దరుగా వచ్చి విచారిస్తుంటే కనీసం నోరు కూడా మెదపలేదంట. సో ఇక్కడ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అధికారులు మారిన ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సమాధానం మాత్రం మారలేదు. గుర్తులేదు, మర్చిపోయా, తెలియదు. ఇవే ముచ్చట్లు సజ్జనార్ రంగంలోకి దిగినాక కూడా ఇవే ముచ్చట్లు మాట్లాడుతున్నాడంటే ఆయన ఎంత ప్రిపేర్ అయి ఉన్నాడో చూడండి, ఎంత ప్రిపేర్ చేసినో చూడండి. ఇంతవరకు కనీసం ఆయన పైన అధికారులు చెప్తున్నారు కానీ అధికారులు ఎవరు, ఎట్లా చేసిరు, ఆ నాయకులు ఎవరు, ప్రభుత్వంలో పెద్దలు ఎవరు, కనీసం నోరు మీద పెట్టలేదు. అంటే 100% అన్ని విషయాలు కూడా దాస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ట్యాపింగ్ వ్యవహారంలో సూత్రధారులు ఎవరు అన్నది బయట పెట్టించడానికి ఎన్ని ప్రశ్నలు వేసినా ప్రభాకర్ రావు అంతా పై అధికారులకు తెలుసని, వాళ్ళు చెప్పినట్టుగానే తాను చేశానని సమాధానం ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చడంతో పాటు అసలు సూత్రధారులు ఎవరన్నది వెలికి తీయడానికి హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంట్లో సభ్యులుగా ఉన్నటువంటి రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జా, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, రాజేంద్ర అదనపు డీసీపీ కేఎస్-రావు, సో ఇట్లా హెచ్ఎంఆర్ డిఎస్పీ నాగేశ్వరరావు, టీజీ న్యాబ్స్ డిఎస్పీ శ్రీధర్, జూబ్లీస్ ఏసీపీ వెంకటగిరి మొదటి రోజు విచారణలో పాల్గొన్నారట. వీళ్ళకి కనీసం ఏంటో ఒక్క సమాధానం కూడా చెప్పలేదంట. చాలా స్పష్టంగా ఇద్దరిద్దరుగా విడిపోయి ప్రశ్నలట. విశ్వసనీయ సమాచారం మేరకు సిట్ అధికారులు ఇద్దరిద్దరుగా విడిపోయి ప్రభాకర్ రావు ప్రశ్నించగా తెలిసింది. ప్రధానంగా ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు, దీనికోసం ఆదేశాలు ఇచ్చినటువంటి రాజకీయ నాయకులు ఎవరు, మౌఖిక ఆదేశాలు ఇచ్చారా, ఏమైనా లిఖితపూర్వక ఆదేశాలు వచ్చాయా అన్న దానిపై నిశితంగా విచారించినట్లు సమాచారం. దాంతోపాటు హార్డ్ డిస్క్లను ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, ఎవరు చెబితే చేశారు, ఎస్ఐబి ఆఫీస్ నుంచి కనిపించకుండా పోయిన హార్డ్ డిస్క్లు ఏమయ్యాయి, ట్యాపింగ్ సమాచారాన్ని అప్లోడ్ చేసిన పెన్ డ్రైవ్లు ఎవరికి పంపించారని అడిగినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ సమయంలో వాడిన 2 ఐఫోన్లు అమెరికాలో ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది అని కూడా ప్రశ్నించినట్టుగా తెలిసింది. అయితే కీలకమైనటువంటి ప్రశ్నలకు ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి జవాబులు రాలేదని సమాచారం. కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయినట్టు సమాచారం. అంతా పై అధికారులకు తెలిసే జరిగిందని మాత్రం తెలిసినట్టుగా తెలిసింది. నిజానికి మావోయిస్టులు, వారి సానుభూతి పరులు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఫోన్లపై నిఘా పెట్టాల్సి ఉండగా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు, అసలు ఈ నెంబర్లు మీకు ఎలా వచ్చాయి అని ప్రశ్నించినప్పుడు నోరు తెరవలేదని సమాచారం. ఈ నెంబర్లన్నీ పై అధికారులతో పాటు రివ్యూ కమిటీకి తెలుసని మాత్రం అన్నట్టుగా తెలుస్తోంది. అనుమతులు వచ్చిన తర్వాతే ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా జవాబిచ్చినట్టు తెలిసింది. ఈ నెంబర్లు ఎవరెవరి అన్న విషయాన్ని తెలుసుకొని రివ్యూ కమిటీ అనుమతి ఇవ్వకపోతే ట్యాపింగ్ జరిగి ఉండేది కాదు కదా అని అన్నట్టుగా తెలిసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్రావు, అదనపు ఎస్పీలు భుజంగారావు, తిరుపతి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ కిషన్ రావులను జరిపిన విషయాల్లో మీరు చెబితేనే అంతా చేశామని వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించినట్టు, దీనికి మీ సమాధానం ఏంటని అడిగితే తన పై అధికారులు చెప్పిందే చేశారని ప్రభాకర్ రావు అన్నట్టుగా సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. విచారణ మొదలైంది, వివరాలు వెల్లడిస్తామంటూ ఎవరు సజ్జనార్ చెప్తా ఉన్నాడు. సో నాకు తెలిసి సజ్జనార్కు ఇప్పటిదాకా ఆయన దాదాపు 20 సంవత్సరాలు ఎంత అవుతుంది కదా ఐపీఎస్ అయ్యి, అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి కేసులను విచారించిండు. కానీ ఇదొక కేసు ఆయనకు సవాలు. ప్రభాకర్ రావు నుంచి ఖచ్చితంగా అన్ని విషయాలు కూడా రాబట్టగలిగితే నిజంగా సజ్జనార్ మొగోడే, నో డౌట్ అలా. కానీ రాబట్టగలుగుతాడా, ఇది ఖచ్చితంగా సజ్జనార్కు బస్తీ మే సవాల్. ఇప్పటిదాకా ఆయన ఎన్నెన్నో పెద్ద పెద్ద కేసులు ఛేదించి చెప్తున్నారు కదా, అవన్నీ కాదు, ఫస్ట్ ఈ కేసు ఛేదిస్తే నిజంగా సజ్జనార్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో కొత్త సిట్కు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి హైదరాబాద్ సిపి సజ్జనార్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ పై విచారణ మొదలైందన్నారు, త్వరలోనే అన్ని విషయాలు భయపెడతామని అన్నారు. ప్రస్తుతం జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిట్ కార్యాలయాన్ని వేరే చోటుకు మార్చాలా లేదా అన్న ఆలోచన ఉన్నట్టుగా చెప్పారు. పెదవి విప్పకపోవడంతో మరింత నిశ్చితంగా విచారణ. సో 100% ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నాడో ఆయన సమాధానాలు చెప్పకపోతే ఖచ్చితంగా లోతైనటువంటి విచారణ చేసే విధంగా సిట్టు ఆ ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ప్రభాకర్ రావు పెదవి విప్పకపోవడంతో ముందు ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చినటువంటి నివేదిక ఆధారంగా మరింత నిశ్చితంగా విచారణ జరపాలని సిట్ అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది. ప్రభాకర్ రావు ఉపయోగించినటువంటి ఈమెయిల్లు,
క్లౌడ్ అకౌంట్ వివరాల కోసం ఇప్పటికే గూగుల్కు దర్యాప్తు అధికారులు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ వివరాలు చేతికి అందితే ఫోన్ ట్యాపింగ్లోని కొన్ని చిక్కుముళ్లకు సమాధానం రావచ్చని అధికారులు భావిస్తున్నారు. విచారణలోని వివరాలు బయటికి రాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్తో పాటు ఏసీబీ వద్ద పనిచేస్తున్న సిబ్బంది కూడా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న చోటుకు అనుమతించడం లేదు అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ప్రభాకర్ రావు సజ్జనార్కు సవాల్గా మారినటువంటి ప్రభాకర్ రావు మరి ఎలాంటి నోరు మెదకపోవడంతో ఖచ్చితంగా ఇది సజ్జనార్కి ఒక క్రెడిబిలిటీతో కూడుకున్నటువంటి అంశంగా కనబడతా ఉంది. ఎందుకంటే గత 25 సంవత్సరాల పైగానే ఆయన సర్వీస్లో ఉన్నాడు ఐపీఎస్గా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి కేసులు ఛేదించిన చరిత్ర సజ్జనార్కు ఉన్నది. కానీ ఇప్పుడు అసలు విచారణ ఈరోజు సజ్జనార్ ముందు ఉంది. మరి ఈ ఫోన్ ట్యాపింగ్లో కీలక విషయాలు బయట పెడతాడా లేకపోతే ఏం చేస్తాడు అనే విషయాన్ని చూడాల్సిన అవసరం అయితే ఉంది. 100% సజ్జనార్కు ఇది ఒక పెద్ద సవాలు. ఆయన యొక్క క్రెడిబిలిటీకి ఆయన యొక్క ఎఫిషియెంట్ ఆఫీసర్ అనడానికి ఈ కేసు ప్రధానమైన కారణం కాబోతుంది. మరి ఏం చేస్తాడు, నిజంగా ఈ కేసును ఛేదిస్తాడా లేదని ఈ నెల రోజుల పాటుగా తెలిస్తే దాని విషయాలను కూడా బయటపెట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి.